4 విలేజ్ల రైతులు మన సిగ్నల్ టీవీకి వచ్చారు. వాళ్ళు చెప్తున్న మాటలు వింటే ఇక అసలు రైతుల మీద కక్ష కట్టిందా ఈ ప్రభుత్వం అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క రైతుకు మొత్తం పోతుంది ల్యాండ్. 12 ఎకరాలు అంటే 12 ఎకరాలు అవుట్. మరి అంతకుముందు అలైన్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన అలైన్మెంట్ అది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ అలైన్మెంట్ మొత్తం మార్చేసి మొత్తం వంకర్ టింకర్లు, వెంచర్లు, వాళ్ళ పార్టీ లీడర్ల భూములు వానికి అనుగుణంగా ఉండేటట్లు మార్చిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ. చౌటుప్పల్ దగ్గర జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు అటు జహీరాబాద్లో అదే గొడవ. ఎక్కడ చూసినా RRR ఎందుకు మార్చిండ్రు అలైన్మెంట్, పాత అలైన్మెంట్ అని అడుగుతున్నారు రైతులు. వీళ్ళతో మాట్లాడదాం ఇలా బాధను. ఏం పేరు పెద్ద? ఏం పేరు? నా పేరు చెన్నై. చిన్న ఏ ఊరు మీది? చెండ్రాపల్లి. ఏంది చెప్పు, ఏం చెప్తావు? ఇప్పుడు నాది ఉండేది 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుంది. ఇప్పుడు మరి సీతగాని దానికి ఏం చేసి బతకాలా నేను? నాటక తినాలినా లేకపోతే ఊర్లో పడుకోే వాళ్ళ ఒక గింత పోతుంది, ఒక అర్ధ ఎకరం పోతుంది, 1/4 ఎకరం పోతుంది అన్నట్టు లేదు. మరి ఉన్న కాడికి పోతుంది. మరి నా పిల్లలు ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మరి నేను ఎక్కడ సంఖ కట్టుకొని పోవాలి పిల్లల? మరి ఇక ఉన్న కాడికి మీకే తీసుకుంటే మీరే రోడ్ వేస్తారు. మరి మాకు అంతగా ఎంత పోతుందో అంత భూమి ఇది. మరి పైసలు ఇస్తే ఏం చేసుకుంటా నేను? పైసలు మీ ఊర్లో ఎంతమంది రైతులతో పోతుంది? మా ఊళ్ళో ఇప్పుడు మా మంది అందరికి పోతుంది. 30-40 మందికి పోతుంది. 30-40 మందిది సరిసగానంగా సంటారంగా వస్తుంది. మా సెలక పక్కల ఇంకా ఇక్కడ ఊరు పన్నాడు కంటే ఇంకా మా దిక్కు తెలియదు. ఎంత ఇస్తామంటుంది గవర్నమెంట్? ఎంత ఇస్తుంటుంది గవర్నమెంట్? ఇంకెంత నిర్ణయం అని ఇంకెంత అంటలేదు. అది తెలియదు. దాని గురించి ఇంకా మాకు ఎంత ఇస్తుంది, పావులు ఇస్తుందా, ఆటాన్ని ఇస్తుందా, మాకు ఇంకా తెలిపిడి కాలే. తెలిపిడి అయితే మరి ఎంత అంటాడు? మాకు భూమే కావాలి, మాకు పైసలతో సంబంధం లేదు. పంట వేసినావా? వేసిన. ఏం పంట వేసినావు? పత్తి పెట్టినా. మా ఉనేకాడికి పత్తి పెట్టినా. పత్తి చేసి మొత్తం ఉనేకాడికి పోతుంది. ఎట్లా తెలుసు మీ భూమి పోతుంది? మీకు ఎట్లా తెలుసు? మాకు అక్కడ ఇక్కడ మంది వాళ్ళు మంచిగా ఇలాగా 3 పెట్టిరట, 3 గుర్తులు పెట్టిరట. ఓ గుర్తు క్యాన్సల్, ఓ గుర్తు క్యాన్సల్. ఇప్పుడు 3వ గుర్తు ఫిగర్ అయ్యింది. ఈడాగానే వస్తుంది. నా మంచిగా మీ దాంట్లోగానే సెంటర్ ఈడాగానే పోతుంది అని అంటారు. సర్వే నెంబర్ బట్టి అట్లే పోతుంది అని అంటారు. మరి తొలత పెట్టింది పెడితే ఏమైంది, మడత పెట్టింది పెడితే ఏమైంది? ఇదంతా మన పేదోళ్ళని ఎత్తికొట్టి మీరు పెద్దోళ్ళంతా బాగుపడితే మేము పేదోళ్ళం మేము ఎక్కడ పోవాలి, ఎట్లా చావాలి?